హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంకల్పం వాసు గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ విషయానికి వస్తే ఎవరైతే కొత్తగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఏజెంట్లా రావాలి, రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంటుందో వాళ్ళకి ఇండియాలో లేదా హైదరాబాద్లో మాట్లాడుకుంటే హైదరాబాద్లో చేస్తే ఇక్కడ వాళ్ళకు బాగా కమిషన్స్ వస్తాయి, ఇన్కమ్ వస్తుంది. లేదు అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే దుబాయ్లో కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ముందు నుంచి డెవలప్మెంట్ ఇప్పుడు ఇంకా అవుతుంది. మన ఇండియాలో నుంచి కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. సో అలాంటి ఒక మార్కెట్లో అక్కడ మనం ఏజెంట్గా అక్కడ మనం ప్రాపర్టీస్లో డీల్ చేసి అక్కడ మనకు ఎక్కువ లాభం వస్తుంది. ఎలా మీరు అడ్వైజ్ ఇస్తారు కొత్త వాళ్ళకి? అంటే ఇప్పుడు ఎవరైనా సరే యాజ్ అ మోటివేషనల్ స్పీకర్గా ఉండి నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. మోటివేషనల్ స్పీకర్ అనేది తృప్తి కోసం చేస్తున్నాను, డబ్బుల కోసం అయితే ఇందులో మీకు ఇంతకుముందే చెప్పాను. డబ్బులు అయితే చప్పట్లో దుప్పట్లో వస్తే తప్ప ఏమీ రావని. కానీ ప్రజలకి ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా. అయితే నా మెయిన్ ప్రొఫెషన్ ఏంటంటే రియల్ ఎస్టేట్. అయితే చాలామంది రియల్ ఎస్టేట్లో రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది అంటే కొంతమంది ఉంటారు కానీ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే రియల్ ఎస్టేట్లో నేను ఏం చెప్తానంటే ఒక 5 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి. డిటిసిపి ఏజెంట్ ఒకరు ఉంటారు, విల్లాలు చేసే ఏజెంట్ ఒకడు ఉంటాడు, అలాగే ఫామ్ ల్యాండ్స్ చేసే ఏజెంట్ ఒకడు ఉంటాడు, అలాగే దుబాయ్ రియల్ ఎస్టేట్ చేసే ఒకడే ఉంటాడు. అయితే మనం దేనికి సెట్ అవుతాం అనేది అది చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి 10 కోట్లు వెళ్ళా కొనమంటే అది కొండ. నువ్వు ఎంత మోటివేషన్ చేసినా 10 కోట్లు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి జూబ్లీహిల్స్లో ఒక బంగ్లా ఉంటుంది 10-20 కోట్లు, ఆడి దగ్గరికి వెళ్ళి సార్ డిటిసిపి ల్యాండ్ 10 లక్షలు కొనమంటే ఆడు పైనుంచి కింద చేస్తాడు, నీ నెంబర్ బ్లాక్ చేస్తాడు. ఎందుకంటే వాడి కాఫీ తాగాలన్నా పార్క్ హైత్కి వెళ్తాడు, సో పలక్నమ్మ ప్యాలెస్కి వెళ్తాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తక్కువ చెప్పకూడదు. అయితే రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పుడు ఏజెంట్ ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నేనేం చెప్తానంటే ప్లాట్లు అమ్మేవాడు ప్లాట్లలోనే, అంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ప్లాట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, విల్లా సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రియల్ ఎస్టేట్ ఈ మధ్య చేస్తున్నారంటే వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, విల్లా ఒక హైదరాబాద్లో 30 CR విల్లా కూడా ఉంది కోకాపేటలో. మీకు తెలిసండి ఒక 30 CR విల్లా అమ్మితే ఇటు సైడ్ ఒక 30 lakhs అటు సైడ్ ఒక 30 lakhs వస్తాయి. 1% తక్కువలో తక్కువ 1%, 2% తీసుకునే వాళ్ళు ఉన్నారు. 30 crores 1 crore మార్జిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఏజెంట్స్ చాలా మంది ఏజెంట్స్ బిల్డర్లు అయిపోయి చాలా మంది కొన్ని కోటి రూపాయల కారులో తిరుగుతారు. వాళ్ళు చూడడానికి నార్మల్ గా ఉంటారు. వాళ్ళు చేసేవన్నీ 20 CR 30 CR ఇలాంటి ఇల్లాలు అమ్ముతుంటారు. సింపుల్ అండి, కష్టం తప్పదన్నప్పుడు పెద్ద కష్టమే చేయాలి. మీకు అర్థమైందండి. 10 లక్షలు అమ్మినా అదే కస్టమర్ని ఎత్తుక్కోవాలి, అదే వెళ్ళి చూపించాలి. 20 కోట్లు 30 కోట్లైనా అదే కస్టమర్ చూపించాలి. అయితే ఇక్కడ కెపాసిటీ లెవెల్స్ ఒకటి ఉంటాయి. ఇప్పుడు ప్లాట్ అమ్మేవాడు 10 లక్షలు అమ్మేవాడు 10 కోట్లు వెళ్ళేవాడి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆడికి చెమట్లు వచ్చేస్తాయి అనమాట. అమ్మ ఆడు ఏ క్వశ్చన్స్ అవుతాయంటే నేనేం చెప్తానంటే కస్టమర్కి ఎప్పుడు కూడా నువ్వు కస్టమర్ కంటే తక్కువ నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. అవును, నువ్వు ఎప్పుడు కూడా నీ కెపాసిటీ తక్కువ నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. కస్టమర్కి నువ్వు గైడ్ చేస్తున్నావు. కస్టమర్ తెలివైనోడు అయి ఉండొచ్చు కానీ నువ్వు నీ ప్రోట్లో కింగ్ అయి ఉండాలి. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది ఉంటారు కదండి, శనివారం ఆదివారం పూట విల్లాలు అమ్ముతూ ఉంటారు అనమాట. కొంతమంది పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు ఫామ్ ల్యాండ్లో అమ్ముతూ ఉంటారు. అయితే నాకు ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నేను ప్లాట్లు అమ్మా, ఫామ్ ల్యాండ్లు అమ్మా, విల్లాలు అమ్మి అన్నీ అమ్మా. నాది నెక్స్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ అనమాట, హై టికెట్ రియల్ ఎస్టేట్. నేను దుబాయ్ రియల్ ఎస్టేట్ చేస్తా, జూబ్లీహిల్స్లో బంజారా హిల్స్లో కోకాపేటలో 20 కోట్లు 30 కోట్లు విల్లాలు కూడా అమ్ముతా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తా. నేను ఈ సెగ్మెంట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండాలిగా. అవును, నువ్వు ప్లాట్లు అమ్ముకుంటే ప్లాట్లోనే ఉండిపోతావా? గ్రోత్ అనేది ఉండాలి, గ్రోత్ అనేది ఉండాలిగా. కష్టం తప్పదన్నప్పుడు పెద్ద కష్టమే చేయాలిగా. రియల్ ఎస్టేట్ లో ఒక ఫార్ములా ఉంటుందండి, 10:1. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎప్పుడైనా ఏజెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒక 10 కోట్లు వెళ్ళి అమ్మడానికి ట్రై చేయొచ్చు. 10 కోట్లు వెళ్ళి అమ్మితే ఏంటి, 10 మంది కస్టమర్లు వచ్చారు. సింపుల్ అండి, 10:1. 10 మందికి చూపిస్తే ఒకరు సెలెక్ట్ చేశారు, ఒకరు కొన్నారు. 10 కోట్లు పెట్టాలంటే 10 కోట్లు పెట్టిన తర్వాత నీకు ఎంత కమిషన్ వస్తుంది? 1% వేసుకోండి, తక్కువలో తక్కువ. ఇటు సైడ్ ఒక 10 lakhs అటు సైడ్ ఒక 10 lakhs అంటే 20 lakhs నీకు రావాలి. 10 కోట్లు వెళ్ళా 10 కోట్లు వెళ్ళా కొనేవాడు వాడు డౌట్ ఎక్కువ ఉండదు అడిగి. ఆల్రెడీ ఆడి దగ్గర 100 కోట్లు ఉంటాయి. అవును, వాడు ఏం చేస్తాడు, నీకు వచ్చి టైం వేస్ట్ చేయడాడు, నచ్చితే తీసుకుంటాడు, నచ్చితే వెంటనే తీసుకుంటాడు. 10 లక్షలు పెట్టేవాడు ఉంటాడు కదండి, అబ్బా వర్ణాతీతం. మాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాడు, సార్ 10 లక్షలు పెడతాడు, మస్ట్ రోజే ఎంత పెరిగి ఉంటుంది సార్ మన ప్రాపర్టీ. అరే నువ్వు నిన్నే కొన్నావు రా బాయ్. ఇంకోళ్ళు ఫోన్ చేస్తారు, సార్ మనకి గోల్డ్ కాయిన్ వచ్చేది ఉంది సార్, అది వచ్చేది ఉందా? ఇంకొకరు ఫోన్ చేస్తారు, ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా డౌట్ అనమాట. అవును, డౌట్ తోనే సగం జీవితం.
డౌటీశ్వర్లు ఎప్పుడు కోటీశ్వర్లు అవరలేండి. అరే నువ్వు డబ్బు పెట్టు, ఒక 2 years 3 years అని ఆగాలిగా, ఓ 5 years అని అయితే నీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టు. నేను అందుకే అంటే తప్పుగా అనట్లేదు, ఆ సెగ్మెంట్ నేను టచ్ చేయనండి. అయితే నార్మల్ ఏజెంట్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎలా అమ్మాలో నేను చెప్తాను వాళ్ళకి. ఎప్పుడు కూడా డౌట్తో ప్రాపర్టీ కొనకూడదండి. హైదరాబాద్లోని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, హైటెక్ సిటీ 20 సంవత్సరాల క్రితం గజం ఎంత అండి? 700 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది తెలుసండి? 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు. పెరుగుదా? నువ్వు వద్దన్నా పెరుగుతుంది రా బాబు. రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచంలో ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు, రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించాడు. మన పిఎంలు, సీఎంలు, మంత్రులు అందరూ కూడా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళే. చాలా మంది ఐఏఎస్లు, ఐబీ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేటే. ప్రతి ఒక్కడు కూడా నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అంటే నువ్వు చీప్ పర్సన్ కాదు. ఇప్పుడు మాకు చాలా మంది టాప్ మోస్ట్ పీపుల్, పొలిటికల్ పీపుల్ కూడా మమ్మల్ని టచ్ అవుతుంటారు. ఒక్కడు అపాయింట్మెంట్ ఎక్కడ దొరికితే తెలుసండి? మామూలు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడండి. అవును సార్ నా దగ్గర 30 కోట్లు వెళ్ళా ఉందంటే ఆడు ఫోన్ చేస్తాడు, కాఫీకి పిలుస్తాడు, బ్రేక్ఫాస్ట్ పిలుస్తాడు, మనతో మాట్లాడతాడు. మామూలుగా వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇవ్వడు. ఒక వ్యక్తికి ప్రపంచంలో ఎటు రాని సర్కిల్ రియల్ ఎస్టేట్లో వస్తుంది. అయితే నేను 10 లక్షలు 20 లక్షల ప్లాట్ అమ్మి పెద్దోళ్ళు నేను అప్రోచ్ అవ్వాలంటే అవ్వదు. నువ్వు ఫస్ట్ అంటే ఒక ఏజెంట్ అనేవాడు నువ్వు దేనికి సెట్ అవుతావు అవును అనేది తెలుసుకోవాలి. ఒకవేళ దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం, అంటే ఎలా వెళ్ళాలి. అయితే కంపేర్ టు దుబాయ్ రియల్ ఎస్టేట్, మన ఇండియన్ రియల్ ఎస్టేట్ దుబాయ్ రియల్ ఎస్టేట్కి ఏంటంటే ఇండియాలోని కమిషన్ కస్టమర్ ఇవ్వాలి. అవును బిల్డర్ ఇస్తాడు, ఓనర్ ఇస్తాడు. దుబాయ్ రియల్ ఎస్టేట్లో అలా కాదు, కస్టమర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ బిల్డర్. అక్కడ డెవలపర్ అంటారు బిల్డర్ని. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటు రెండు కలిపి చేస్తే కొంతమంది గవర్నమెంట్ ప్రాజెక్ట్సే ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఎంఆర్ అని, శోభా అని, ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. అయితే గవర్నమెంట్ అండర్టేకన్ ప్రాజెక్ట్స్. అక్కడ ఏంటి, ఎవరైనా ఒక బిల్డర్ ఏదైనా ఒక ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయాలంటే 40% గవర్నమెంట్ అకౌంట్లో వేయాలి. ముందు 40 ముందు వేసేయాలి. ఇక్కడ ఏంటి, ముందు ప్రీ లాంచ్లో ఉండవు. అక్కడ ప్రీ లాంచ్లు ఉన్నా సరే 40% అసలు బిల్డర్ ఎటు పోవడకూడదు. నువ్వు ఎంతో వెల్దియెస్ట్ పర్సన్ అయితేనే నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దుబాయ్ అనేది పక్క లీగల్. ఒక ఇన్వెస్టర్ అనేది మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనకేంటి, ఒక ప్రీ లాంచ్ పెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు, ప్రజలు డబ్బుతోనే కడతారు, ఇవన్నీ రేపొద్దున మోసపోవడానికి ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఏముంటుంది, దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఏముంటుందంటే ఒక్క ప్రాపర్టీ అమ్మినా సరే అంటే నీకు అక్కడ పెట్టే వాళ్ళు ఎవరు కూడా చాలా అంటే ఎక్సెస్ అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెడతారు. మనం అనుకుంటాం సార్ మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఏజెంట్లు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు అనమాట. సార్ నాకు ఎవరు సార్ దుబాయ్ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తారంటే నేను ఒకటే చెప్తాను, సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే, క్లారిటీ నీ దగ్గర ఉంటే, ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటే ప్రతి కస్టమరు భూతద్దం పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అరే ఎవరు నాకు ఈ రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు, నేను ఇన్వెస్ట్ చేద్దామని. మీకు తెలుసండి, ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి వైజాగ్ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5 కోట్ల పైన వరకు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, తక్కువ 2,000 కోట్ల రూపాయలైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ప్రతి ఇయర్. మరి ఇంత అమౌంట్ ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఏజెంట్ త్రూ కాదు. అంటే ఇప్పుడు మనకున్న ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ లీగల్ ప్రకారం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, యాజ్ అ లీగల్ ప్రకారం. అయితే ఎందుకు అంత పెడుతున్నారు అంటే దుబాయ్ రియల్ ఎస్టేట్ అంత డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ కోకాపేట్లోని 30 కోట్లు ఉంటుంది ఒక విల్లా, 20 కోట్లు ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ 3 బెడ్రూమ్ హై రైజర్లు కొనాలంటే 5 కోట్లు. అంత డబ్బు ఉన్నాడు దుబాయ్లో ఎందుకు పెడతాడు? యాక్సెస్ అమౌంట్ కూడా పెడతాడు కదా, అక్కడ ఒకటి ఎందుకు? టూరిస్ట్ ప్లేసు. మీ పిల్లల్ని చదివించాలనుకుంటారు, లేదా పిల్లలకి గిఫ్ట్గా పెళ్ళి అయింది, ఓ 10 కోట్లు ప్రాపర్టీ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, కొనేసి ఒకటి పెట్టుకుంటాడు, వాళ్ళకి వీసా వస్తుంది కదా. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలి, దుబాయ్లో ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచే కదా వెళ్ళాలి, దుబాయ్లో దిగి ఒక 2 రోజులు స్పెండ్ చేసి మళ్ళీ అమెరికా వెళ్తుంటారు. సో మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే ప్రతి కస్టమర్ మీ దగ్గర కొంటారు. మీకు కస్టమర్ ఎందుకు పెడుతున్నాడు, ఎందుకు పెట్టాలి, ఒకవేళ పెడితే రిటర్న్స్ ఎలాగొస్తాయి, సేఫా కాదా, ఒకవేళ మీరు అమ్ముకోవాలంటే ఎప్పుడు కూడా అమ్ముకోవాలి, మీరు ఒకవేళ అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి సొల్యూషన్ అన్ని కస్టమర్కి మీరు చెప్పారనుకోండి, కస్టమర్ ఎప్పుడు మిమ్మల్ని వదులుకోడండి. ఎప్పుడు కూడా క్లయింట్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడిని ఎదురు చూస్తుంటాడు, ఎక్స్పర్ట్ ఉన్నవాడిని ఎదురు చూస్తుంటారు. నేను ప్రోడక్ట్ అమ్ముతానంటే మీ దగ్గరికి ఎవరు రారండి, నువ్వు అందులో ఎక్స్పర్టా కాదా. సో నేను ప్రతి ఏజెంట్కి ఏం చెప్తానంటే డైలీ 2 hours మీరు ఏ సెగ్మెంట్ అయితే చేస్తున్నారు, విల్లా సెగ్మెంట్ చేస్తున్నారా, కమర్షియల్ సెగ్మెంట్ చేస్తున్నారా, లేదంటే ల్యాండ్ సెగ్మెంట్ చేస్తున్నారా, ఫార్మ్ ల్యాండ్ చేస్తున్నారా, దాని మీద రీసెర్చ్ చేయండి, ఒక హోంవర్క్ చేయండి, కస్టమర్కి గైడ్ చేయండి. ఎందుకంటే అండి ఇప్పుడు చిన్న సెగ్మెంట్ తీసుకోండి, ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు నేను నమ్మి పెడతారు, అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకోండి, వాడు రోజు తిట్టుకుంటాడు అనమాట.
అదే వాడు రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను ఎవరైనా నా డబ్బు అనుకుంటాను, కస్టమర్ డబ్బు నా డబ్బు నేనే ఇన్వెస్ట్ చేస్తే ఎలాగా, రేపు పొద్దున వాళ్ళు వచ్చి నాకు సాల్వా కప్పాలన్నమాట. సార్ మిమ్మల్ని నమ్ముకొని పెట్టాం, మాకు 3 సంవత్సరాలు డబుల్ అయింది, త్రిబుల్ అయింది అనుకొని, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి సార్. అలా చెప్తే మీకు ఎక్కువ మంది అవసరం లేదండి, 5-10 మంది కస్టమర్లు చాలు లైఫ్ లాంగ్. అవును, మనం అనుకుంటాం రియల్ ఎస్టేట్లో ఏజెంట్ సక్సెస్ అవ్వాలంటే 100 మంది కస్టమర్లు ఉండాలని. అవసరం లేదండి. మీరు కరెక్ట్గా నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి ఒక 5 మంది 10 మంది కస్టమర్లు ఉంటే వాళ్ళే మీకు పెడతారు. మన ఇండియన్ మార్కెట్లో ఎలా ఉంటుందో తెలుసండి, చిన్నప్పుడు ఒక సారీ కొంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ వచ్చి కొనేవారు, మన మొదటి వాళ్ళు. నేను కొన్నాను అది. ఇప్పుడు నేను ఒకసారి అనుకుంటాను, ఒక వెళ్ళ అమ్మాం మార్వాడి అతనికి, ఆయన మిగతా వాళ్ళతో కూడా కొనిపించాడు అనమాట. అప్పుడు నాకు అలా డబ్బులు వచ్చినాయి. నేను టార్గెట్ చేసింది ఒక్క లైన్టే, కానీ నాకు మీరు నమ్ముతారా 5 రిఫరెన్స్లు ఇచ్చాడు ఆయన. కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సార్ మా కమ్యూనిటీ అంతా ఒక దగ్గర ఉంటామని. ఎందుకు నేను ఆయనకి నచ్చాను. వాసు జెన్యూను ఫ్యాక్ట్ చెప్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ చూపించాను, సార్ దీని వెంటిలేషన్ ఉండదు, ఇక్కడైతే మార్కెట్ ఎలా నిజాలు చెప్తాను. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే హానెస్టీ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఎందుకంటే మీరు డీల్ చేసేది పెద్ద పెద్ద వాళ్ళతోనే, వాళ్ళు ఒక్కటే చూస్తారు, నువ్వు కారులో దిగి వచ్చావా లేదంటే బ్రాండెడ్ బట్టలు వేసుకున్నావు కాదు, నువ్వు హానెస్టీగా ఉన్నావా లేదా, నువ్వు నిజాలు కానీ చెప్పావంటే నిన్ను వదులుకోరు. నీకు ఆ కమ్యూనిటీలో ఎవరికి ఏది రియల్ ఎస్టేట్ కావాలని నిన్నే కోరుకుంటారు. కానీ మన కమిషన్ కోసం కక్కుర్తి కోసం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించామనుకోండి, వాళ్ళు ఏమనరు, నిన్ను కట్ చేసేస్తారు అనమాట. ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ అవ్వదు. ఒక క్లయింట్ నుంచి 100 రిఫరెన్స్లు వస్తాయి ఈ బిజినెస్లో. మనం అనుకుంటాం రియల్ ఎస్టేట్ అంటే చాలా కష్టం, చాలా ఈజీ అండి. ఎలా అంటే నువ్వు ఒక 10 మంది కస్టమర్లు అంటే రేవింగ్ ఫ్యాన్స్ అంటారు కదా, రియల్ ఎస్టేట్ అంటే నువ్వు గుర్తు రావాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి నేను దుబాయ్లో కూడా మార్కెట్ చేస్తున్నాం. మాకు అసోసియేషన్ నేను టైఅప్ అయ్యాను కొంతమందితో. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళేది ఉంది, అంటే కస్టమర్లు పట్టుకొని చూపించడానికి వెళ్తున్నాం. ఎందుకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నేను కొంటే ఎలా పెడతాను, ఆ సబ్జెక్ట్ తెలుసుకొని సబ్జెక్ట్ పెట్టించి దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అవును, అంతే తప్ప మనం అరకొర జ్ఞానంతో మనం చెప్పామనుకోండి కస్టమర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. సో ఇండియాలో మనం చేసినా సరే, జూబ్లీహిల్స్లో పెట్టించినా సరే, సార్ ఇంత ఉంది, ఇలా ఉంటుంది, ఇందులో ఎగ్జిట్ అవ్వచ్చు. మనం ఎప్పుడైనా సరే కస్టమర్కి ఏ విధంగా ఉండాలంటే, మీరు ఎందుకు పెడుతున్నారు, అసలు పర్పస్ ఏంటి, ఎక్సెస్ అమౌంట్ పెడుతున్నారా, పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్నారా, ఫ్యూచర్లో ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనుకుంటున్నారు, మీ మోటో ఏంటి, అది ముందు తెలుసుకోవాలి. మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మీ మోటో ఏంటి, మీ పర్పస్ ఏంటి, దాని ప్రకారం సూటబుల్ ప్రాపర్టీ చూపించాలి. మనకేదో ఎక్కువ కమిషన్ వచ్చేస్తుంది కదా అని పెడితే కస్టమర్కి లాభం రాకపోతే కస్టమర్ దగ్గర నుంచి 100 రిఫరెన్స్లు పోతాయి. సో కంపేర్ టు దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి దీనికంటే దుబాయ్లో చేస్తే మీకు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే డైమండే, ఉల్లిపాయలు టమాటీలే. అంటే ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు టమాటీలు అమ్మి నేను ఎక్కువ డబ్బు రావాలంటే ఎలా అండి. అవును, డైమండ్ అమ్మితే డైమండ్ ఎగ్జిక్యూటివ్ ఒకలా ఉంటాడు, ఉల్లిపాయ టమాటీలు ఎగ్జిక్యూటివ్ ఒకలా ఉంటాడు, ఇద్దరు మార్కెటింగే. కరెక్ట్. సో ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది, నేను జూబ్లీహిల్స్లో ప్రాపర్టీస్, కోకాపేట ప్రాపర్టీస్, ఐటీకేటో అమ్ముతాను, దుబాయ్ ప్రాపర్టీస్ కూడా మనం చేస్తాం. అయితే ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం దీని గురించి. బట్ ఏజెంట్ అనేవాడు హానెస్టీ కన్సిస్టెన్సీతో ఉండాలి. కస్టమర్ డబ్బే నా డబ్బు అనే ఉద్దేశంతో మనం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక 10 మంది కస్టమర్లు ఉంటే చాలండి, వాళ్ళే మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతారు. సో ఇదండి. చాలా బాగా చెప్పారు వాసు గారు. చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది. ఏజెంట్ అవ్వాలి అనుకుంటే సార్ చెప్పినట్టు చాలా కేటగిరీస్ ఉంటాయి. అందులో మీరు ఏ కేటగిరీలో చేయాలనుకుంటున్నది మీరు డిసైడ్ చేయాలి. అది కాకుండా గ్రోత్ ఎదగాలి అనుకుంటే అలాంటప్పుడు ఆ ఒక కేటగిరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఆ కేటగిరీకి కావాల్సిన కస్టమర్స్ సర్కిల్ మీరు పెంచుకొని అప్పుడు కనుక ఆ కేటగిరీలోకి ఎంటర్ అవుతుంది, ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.